నంద్యాల జిల్లా శ్రీనివాస్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహ పునఃప్రతిష్ఠ జరగడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. విగ్రహ పునఃప్రతిష్ఠపై మంత్రి ఎన్ఎండి ఫారూక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. విగ్రహ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదని, కానీ ట్రాఫిక్ కు ఆటంకం కలిగించేలా కూడళ్లలో భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడం సరికాదు అన్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ మూడు పార్టీలు మారిన శిల్పా కుటుంబం ఇప్పుడు విగ్రహాలు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాబోయే రోజుల్లో వారు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కావడం బాధాకరమన్నారు. అయితే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ కు ఆటంకం లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఎన్ఎండి ఫారూక్ సూచించారు. పార్టీలు లేడు, మళ్ళీ వీళ్ళు ఏ పార్టీలో పోతారు రేపు ఎవరికి తెలుసు. ఇట్లా ఉండే పరిస్థితి. కాంగ్రెస్ బాయ, తెలుగుదేశం బాయ, వైకాపా పోతాది వల్ల. ఈ రకంగా నేను పెట్టడానికి వ్యతిరేకం కాదు, గౌరవిస్తున్నాం. కానీ ప్రజలను గురించి ఆలోచన చేయాలి కదా. ఇది ప్రజాప్రభుత్వం, డిక్టేటర్షిప్ కాదు కదా. జరిగింది ఇన్సిడెంట్, బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకూడదు, జరిగింది. దానికి అందరూ కూడా చింతిస్తున్నాము. చేసిన వాడే మీకు అందరికీ తెలుసు. జరిగిపోయింది. ఇప్పుడు పెట్టండి, ఆడ పెట్టకుండా చిన్నగా పెట్టే పోయింది. మళ్ళీ ఇంకా పెద్ద కూడా కట్టేసినారు. ఇప్పుడు నేను కూడా ఆడ గుడ్డ కడితే పరిస్థితి ఏమి? నేనే కదా, మాది స్థలం అది, రోడ్డుకి ఇచ్చాము అంతే కదా. ఇప్పుడు మొత్తం రోడ్ అంతా బ్లాక్ అవుతుంది. మేము కమిషనర్ కానీ మున్సిపాలిటీ కానీ డబ్బులు ఇచ్చింది, మాకేమన్నా డబ్బులు తీసుకున్నాము, ఫ్రీకి ఇచ్చినాము. కాబట్టి ప్రజలకు త్యాగం చేయాలి, వచ్చింది ప్రజల కోసము. మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ ఇంకా కొంచెం చిన్నగా చేసింటే, కొంచెం ట్రాఫిక్ వెహికల్స్ కట్ చేసి పెట్టే ఒక మానవత దృక్పథంతో వాళ్ళు కూడా మంచి పేరు వచ్చింది. ఇంకా ఎక్కువ చేసి గ్రేడ్లు వేసి మీ పేర్లు వేసుకున్నారు. ఇంతకుముందు ఆ పేర్లు వేసుకొని మీరు మా దగ్గరికి వచ్చింది. మళ్ళీ వేసిన పాయ, మళ్ళీ మళ్ళీ కొత్త పేర్లు వచ్చా. ఈ రకంగా తీసేయడం, తీసేసి మళ్ళీ వేసుకోవడం అనేది పద్ధతి మంచిది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా.